అంగోళికా తాంత్రికం 2. శ్మశానంలో అనాథ శవంగా పడి ఉన్న చోటుకి బుజ్జిదెయ్యం వచ్చి అక్కడ పరిసరాలు గమనిస్తుంది. ఆ తరువాత కింద పడి ఉన్న శవాన్ని చూస్తూ, అయ్యో పాపం, ఈ కుర్రాడు ఎవరో ఏంటో, కనీసం దహన సంస్కారాలు కూడా చేయలేదు. ఆ సమయంలో బుజ్జిదెయ్యానికి ఏదో చప్పుడు వినిపించడంతో అప్రమత్తం అవుతుంది. అలా చప్పుడు వినిపిస్తున్న వైపుకు వెళ్లి చూడగా ఒక దెయ్యం అక్కడి నుండి వెళ్లడం గమనిస్తుంది. దాంతో వెంటనే బుజ్జిదెయ్యం వేగంగా కదులుతూ వెంబడిస్తుంది. అలా చెట్ల మధ్య నుండి కదులుతూ ఆఖరిగా బుజ్జిదెయ్యం వదిలిన ఉచ్చులో ఆ దెయ్యం చిక్కుకుంటుంది. దయచేసి నన్ను వదిలే, నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదు. అసలు ఎవరు నువ్వు? నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? కాసేపటి ముందు నువ్వు అక్కడ శ్మశానంలో చూసింది నా శవమే అని దెయ్యం తన గురించి అన్ని వివరాలు చెబుతుంది. ఆ మాటలన్నీ విన్న తరువాత బుజ్జి దెయ్యం సాయం చేస్తానని మాట ఇచ్చి దెయ్యాన్ని విడుదల చేస్తుంది. అలా జరిగిన కొన్ని విషయాలను బుజ్జి దెయ్యం గుర్తు చేసుకుంటూ ఆకాశ వీధుల్లో ప్రయాణిస్తుంది. మరోవైపు కోటయ్య కపాల మాంత్రికుని తన ఇంటికి తీసుకొస్తాడు. ఆ సమయంలో ఇంటి బయట నిలబడి తన భార్యను పరిచయం చేస్తూ సరిగ్గా 3 ఏళ్ల క్రితం జరిగిన విషయాల గురించి వివరిస్తాడు. సంతకెళ్లే సమయం అవుతుంది. నీ కొడుకు ఎక్కడ పార్వతి? వచ్చేస్తాడండి, ఒక 10 నిమిషాలు ఆగండి. అసలు వాడు ఎప్పుడూ ఆలస్యమే. ఆ సమయంలో కోటయ్య కొడుకైన భవానీ మెరుస్తున్న గాజులు బొట్టుబిళ్లలను తీక్షణంగా చూస్తున్నాడు. ఆ క్షణం గాజులు ధరించాలని బొట్టు పెట్టుకోవాలని కోరిక పుడుతుంది. ఇంతలో బయట నుండి తల్లి అరుపు వినిపించడంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా భవానీ తండ్రికి సాయంగా సంతలో గాజుల అమ్మకం చేస్తాడు. అయితే ఏ స్త్రీకు ఎలాంటి గాజులు నప్పుతాయో భవానీకి బాగా తెలుసు. దాంతో కోటయ్య వ్యాపారం బాగా సాగేది. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అయితే భవానీ ప్రతిరోజు గుడి పరిసరాల్లో తిరుగుతూ అక్కడికొచ్చే స్త్రీల వేషధారణలను గమనిస్తాడు. అప్పుడు ఒకరోజు భవానీ తన తల్లి వద్దకొచ్చి, అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు భవానీ. నాకు గత కొన్ని రోజుల నుండి అమ్మాయిలాగా ముస్తాబు అవ్వాలని, గాజులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలని కోరికగా ఉంది అమ్మా అని భవానీ తన మనస్సులో మాటను బయటపెట్టినప్పుడు అతని తల్లి ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత పిల్లాడి మనస్సును అర్థం చేసుకుని ఒక విషయం గురించి కొడుక్కి వివరిస్తూ, చూడు భవానీ, ఒకవేళ నీకు అమ్మాయిలాగా ముస్తాబు అవ్వాలనిపిస్తే అవ్వు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే అది నీ మనస్సులోని భావన. నువ్వు నిజంగా ఈ మాటలు చెప్తున్నావా అమ్మా? నేనైతే ఈ విషయం నీతో చెప్పడానికి చాలా భయపడిపోయాను. అమ్మ దగ్గర నీకేంటి భయం? నువ్వెలా ఉన్నా నా బిడ్డవే అని పార్వతి ప్రేమగా తన బిడ్డను దగ్గరకు తీసుకుంటుంది. ఆ తరువాత తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు. దాంతో ఒకరోజు సంతకు పోయే సమయంలో భవానీ ఆడపిల్లలాగా ముస్తాబు అవుతాడు. అప్పుడు కొడుకు కోసం ఎదురుచూస్తున్న కోటయ్య గదిలోకి వచ్చి భవానీ చేసే పనులను చూసి ఆశ్చర్యపోతాడు. దాంతో కోపంగా కొడుకు మీద చెయ్యి చేసుకుంటాడు. ఇంతలో పార్వతి వారి వద్దకు వచ్చి తన బిడ్డకు ఉన్న భావనల గురించి భర్తకు వివరిస్తుంది. ఆ మాటలన్నీ విన్న కోటయ్య మరింత కోపంతో, మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు వాడికంటే బుద్ధి లేదు, మరి నీకేమైంది? ఏవండి, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో మనం ఏం చేయలేం. అయినా ఇప్పుడు ఏమైందా? ఇప్పుడు గాని వాడు అమ్మాయిలాగా వీధుల్లోకి వెళ్తే నా పరువు ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదా పార్వతి? మీరు పరువు గురించి మాట్లాడుతున్నారు, నేను మన బిడ్డ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. కోటయ్య తన భార్య
భార్యతో వాదించలేక అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత పార్వతి బాధపడుతున్న తన బిడ్డను ఓదార్చి తానే స్వయంగా అమ్మాయిలా ముస్తాబు చేస్తుంది. ఆ రోజు నుండి అన్ని భయాలు పక్కన పెట్టి భవానీ తాను కోరుకున్న విధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కోటయ్య తన బిడ్డను దూరం పెడతాడు. అలానే మెల్లిగా ఈ విషయం ఊర్లోకి పాకుతుంది. కోటయ్య కొడుకు ఏమైందిరా అలా తయారయ్యాడు? ఎప్పుడు మనం కొడుకనాలో కూతురనాలో తెలియడం లేదు బావా. అయ్యో పాపం, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదురా బాబు. అన్నయ్య, మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పప్పన్నం ఏంటమ్మా? అయ్యో, మీకు తెలీదా? మీ అమ్మాయి కాని అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారన్నయ్యా. ఆ మాటలు కోటయ్యకు బాధను కలిగిస్తాయి. అలా కాలం గడుస్తూ ఉండగా భవానీ వీధుల్లో నడుస్తున్నప్పుడు గ్రామస్తులు అతన్ని చిన్న చూపుతో మాట్లాడటం జరుగుతుంది. అదే విధంగా ఒక రోజు ఊరి పెద్ద ఇంటివైపుగా వెళ్తున్నప్పుడు భవానీని తన మనుషులతో కొట్టిస్తాడు. ఆ మరుసటి రోజు ఊరి రచ్చబండ దగ్గర సమావేశం జరుగుతుంది. చూడు కోటయ్య, మనం ఊర్లో ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ మీకు నచ్చినట్టు మార్చుకుంటే ఊరుకోము. ఏమైందయ్యా? నేనేం తప్పు చేశాను? నీ బిడ్డను సరైన క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతున్నావు. అసలు నువ్వు ఏం తండ్రివి? నిజమే అయ్యగారు. అసలు ఎవరైనా తన కొడుకుని ఈ విధంగా తయారవనిస్తారా? మళ్ళీ రేపన్న రోజు మిగిలిన పిల్లలు ఇవన్నీ చూసి పాడైపోతారు. అలా గ్రామస్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పార్వతి మధ్యలో కలగజేసుకుని, అయ్యా, దయచేసి నా బిడ్డనేమీ అనకండి. ఒకవేళ నా బిడ్డ వల్ల మీ అందరికీ సమస్యగా ఉంటే ఇంట్లో నుండి బయటికి రానివ్వను. ఇలా ఎన్ని రోజులు ఉంటావమ్మా? ఇవన్నీ కాదు కోటయ్య. మీరు గాని ఈ ఊర్లో ఉండాలనుకుంటే నీ బిడ్డను ఊరు నుండి పంపించేయండి. లేదంటే మీరంతా కలిసి ఊరు వదిలి వెళ్ళిపోండి అని ఊరి పెద్ద తన తీర్పుని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కోటయ్య అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు భవానీ తన తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నన్ను క్షమించండి. ఇదంతా నా వల్లే కదా. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కావాలంటే మనమంతా కలిసి ఊరు వదిలి వెళ్లిపోదాం. ఏమంటారండి? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా? కోటయ్య ఒంటరిగా కూర్చుని ఊరి పెద్ద చెప్పిన విషయాలు పదే పదే గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు చీకటి పడిన తరువాత పురుగుల మందు కలిపిన అన్నం తీసుకొచ్చి భవానీకి పెట్టడం జరుగుతుంది. ఇదంతా చూసి కోటయ్యలో మార్పు వచ్చిందని పార్వతి భావిస్తుంది. అలానే తన పరిస్థితి అర్థం చేసుకున్నాడని భవానీ సంతోషిస్తాడు. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా కూడా సమస్య తీరదు. కాబట్టి నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఆ మాటలు అర్థం చేసుకునే లోపు భవానీ విష ప్రభావం వల్ల చనిపోతాడు. దాంతో కోటయ్య భార్య స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత తన బిడ్డను తాకడం కూడా ఇష్టం లేని కోటయ్య కాళ్లకు ఒక తాడు కట్టి వీధుల్లో ఈడ్చుకుని వెళ్లడం జరుగుతుంది. అప్పుడు శ్మశానం వద్దకు తీసుకెళ్లి అనాథ శవంలాగా వదిలి వచ్చేస్తాడు. అలా జరిగింది మొత్తం కపాల మాంత్రికునికి వివరిస్తాడు. నీ బిడ్డ పరిస్థితిని అర్థం చేసుకోలేక నువ్వు ఒక తండ్రిగా ఓడిపోయావు కోటయ్య. నేను చేసింది తప్పే మాంత్రిక. ఆ రోజు నాకు వేరే ఏ దారి తోచలేదు. దాంతో నా బిడ్డను దూరం చేసుకున్నాను. ముందైతే ఈ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించాలి. ఎందుకంటే దెబ్బతిన్న నీ బిడ్డ తిరిగి మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు. మరి ఇప్పుడు నా బిడ్డను ఎలా అడ్డుకోబోతున్నారు మాంత్రిక? దానికోసం అంగోళికా ప్రక్రియను ప్రయోగించబోతున్నాను. ఒకవైపు కపాల మాంత్రికుడు అంగోళికా ప్రక్రియకు సిద్ధపడతాడు. మరోవైపు దెయ్యం తనకు ఎదురైన సమస్య కోసం ఆలోచిస్తుంది. అప్పుడు బుజ్జి దెయ్యం ఆ చోటు వద్దకు వచ్చి, నీ సమస్యకు ఒక పరిష్కారంతో వచ్చాను భవానీ. అవునా? ఏంటది బుజ్జి? నిన్ను నేను కైరా వద్దకు తీసుకునెళ్తాను. అప్పుడు నీకు జరిగిన అన్యాయం గురించి చెబితే ఖచ్చితంగా తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా బుజ్జి? ఎందుకంటే మనుషులకు సాయం చేసే కైనా నేను మనుషులను చంపుతానంటే సాయం చేస్తుందా? నువ్వు ఏ అనుమానాలు పెట్టుకోకుండా నాతో పాటు రా. బుజ్జిదెయ్యం మాట ఇవ్వడంతో కైరాను కలవడానికి ఒప్పుకుంటుంది. అలా ఆ రోజు చీకటి పడిన తరువాత ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు కపాల మాంత్రికుడు కోటయ్యతో కలిసి భవానీ శవం వదిలేసిన శ్మశానం వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ఏం జరగబోతోందో అని కోటయ్య కంగారు పడతాడు. నేను చేయబోయే అంగోళికా ప్రక్రియ కోసం చనిపోయిన నీ బిడ్డ పుర్రె కావాలి కోటయ్య. ఇప్పుడు ఆ పుర్రె భూగర్భంలో కలిసిపోయి ఉండాలి. లేదంటే ఆ రోజు శవాన్ని ఏదైనా జంతువు తీసుకుపోయి ఉండాలి. మరి ఇప్పుడు ఆ పుర్రెని ఎలా సాధిస్తారు మాంత్రిక?
అందుకు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది కోటయ్య అని కపాల మాంత్రికుడు ఏదో విషయం గురించి కోటయ్యకు వివరిస్తాడు. ఆ తరువాత కపాల మాంత్రికుడు ఒక నిప్పుల కుంపటిని సృష్టించి ఎదురుగా ఒంటికాలు మీద నిలబడి ఉంటాడు. అదే సమయంలో కోటయ్య కుంపటి ఎదురుగా నిలబడి అందులో రక్తపు చుక్కలను పోస్తాడు. అలా రక్తపు చుక్కలను పోసి కాసేపటికి కుంపటి నుండి వచ్చిన పొగను కోటయ్య పీలుస్తాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి కోటయ్య భూగర్భంలోకి వెళ్లిపోతాడు. సృష్టిలోక పాపహరం భూగర్భలోదురహరం పాప ప్రీతి పాహిమాం పాప ప్రీతి పాహిమాం సృష్టిలోక పాపహరం భూగర్భలోదురహరం పాప ప్రీతి పాహిమాం పాప ప్రీతి పాహిమాం. కపాల మాంత్రికుడు మంత్రాలు చదివే సమయంలో భూగర్భం నుండి పుర్రె పట్టుకున్న కోటయ్య బయటకు వస్తాడు. అప్పుడు ఎదురుగా ఉన్న కుంపటిలో మంటలు చెలరేగుతాయి. ఆ సమయంలో కోటయ్య చేతిలో పుర్రె అనేది గాల్లోకి లేచి మంటల్లో కాలుతుంది. ఎప్పుడైతే మంటలు ఆరిపోతాయో ఆ భవానీ పుర్రె అనేది కపాల మాంత్రికుని చేతిలోకి వెళ్తుంది. ఈ సమస్యకు ఒక సరైన ముగింపు నేను పలుకుతాను. నేను చెప్పింది విన్నావు కదా కైరా, నువ్వే ఈ విషయంలో భవానీకి సాయం చేయాలి. నువ్వు ఏ విషయంలో సాయం అడుగుతున్నావో అర్థమవుతోందా బుజ్జి? నిజం చెప్పాలంటే భవానీకి అన్యాయం జరిగింది, కానీ దానికోసం మనుషులను చంపడం సరైన పద్ధతి కాదు. నాకు నీ మాటలు అర్థం కావట్లేదు కైరా. మీరు కేవలం మనుషుల ప్రాణాలకే విలువ ఇస్తారు. నాలా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వారి గురించి పట్టించుకోరు కదా అని దెయ్యం తనలో ఉన్న ఆవేదనను బయటపెడుతుంది. ఆ మాటలన్నీ విన్న తరువాత కైరా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను ఎవరైతే ఈ స్థితికి తీసుకొచ్చారో వారి ప్రాణాలు మాత్రమే తీయాలి. మిగిలిన వారిని నువ్వు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. నువ్వు చెప్పిన అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను కైరా. కైరా, ఆ ఊర్లో మనకు ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ పనులన్నిటికీ అడ్డుపడే వ్యక్తి ఎవరో ఆ ఊర్లో ఉంటున్నారు. నా ముందు ఎవరూ నిలవలేరని నీకు తెలుసు కదా బుజ్జి? అవును తెలుసు కైరా, నువ్వు ఒక్కసారి డిసైడ్ అయ్యావంటే వార్ వన్ సైడే. ఆ రోజు రాత్రి కైరా తన చోటులో మాసురీ యాగం చేస్తుంది. అలా రాత్రంతా పూజ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక కాకి వచ్చి దెయ్యం చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత కాకి అనేది దెయ్యంలోకి ప్రవేశించి కాసేపటికి బయటకు వస్తుంది. ఇంతలో మెల్లిగా సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత కైరా దెయ్యంతో ఒక విషయం చెబుతుంది. ఆ మాటలకు దెయ్యం ఎంతగానో సంతోషిస్తుంది. మరోవైపు కపాల మాంత్రికుడు ఊరి నడి మధ్యలో అంగోళికా ప్రక్రియకు సిద్ధపడతాడు. ఆ క్రమంలో భాగంగా భవానీ పుర్రెను ముగ్గు మధ్యలో పెట్టి దాని చుట్టూ రాగి నాణేలను ఉంచుతాడు. అలానే గాల్లో భవానీ ధరించిన గాజులు ఊగిసలాడుతున్నాయి. మీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో పూజ పూర్తయ్యే వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదు. మాంత్రిక, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. ఇప్పుడు మా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కపాల మాంత్రికుడు మాట ఇవ్వడంతో గ్రామస్తులు ధైర్యంగా తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ తరువాత కపాల మాంత్రికుడు అంగోళికా ప్రక్రియను మొదలు పెడతాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న కోటయ్యతో అతని భార్య మాట్లాడుతూ, కనీసం మన బిడ్డ ఆత్మను కూడా మీరు శాంతంగా ఉండనివ్వడం లేదు కదా. మరిప్పుడు అందరినీ నీ బిడ్డ చేతిలో చనిపోమంటావా? అసలు ఆ రోజు భవానీని చంపకుండా ఉండాల్సింది అంటానండి. కపాల మాంత్రికుడు అంగోళికా ప్రక్రియలో ఉన్నప్పుడు గాజులు చప్పుడు అనేది పెరుగుతుంది. అలా సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడిన తరువాత పుర్రె ఒక క్షణం ప్రకాశిస్తుంది. ఆ తరువాత అర్ధరాత్రి వేళకు రాగి నాణాలు అనేవి శక్తిని విడుదల చేయడం వల్ల ఒక పెద్ద శబ్దం ప్రకంపిస్తుంది. దాంతో చెట్ల మీద ఉన్న పక్షులు భయంతో ఎగిరి వెళ్లిపోతాయి. మరోవైపు దెయ్యంతో కలిసి కైరా ఆ గ్రామానికి వస్తుంది. అప్పుడు నిర్మానుష్యంగా ఉన్న వీధులను చూసిన దెయ్యం, నాకు భయపడి అందరూ దాంకున్నట్టు ఉన్నారు కైరా. అలాగైతే నీకు కావలసిన వాళ్ళని నువ్వే వెతికి పట్టుకో. కానీ ముందుగా చెప్పినట్టు అమాయకుల జోలికి వెళ్తే మాత్రం ఊరుకోను. అలా ఏం జరగదులే కైరా. మీరు వెళ్ళి నన్ను అడ్డుకునాలనుకునే వారి పని పట్టండి. ఆ సమయంలో చెరోవైపుకు వారు వెళ్లిపోతారు. అలా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి దెయ్యం గట్టి గట్టిగా అరుస్తుంది. ఆ కేకలు విని ఇళ్లల్లో ఉన్న గ్రామస్తులు కంగారు పడతారు. అప్పుడు దెయ్యం ప్రజల ఇళ్లలోకి ప్రవేశించాలని చూసినప్పుడు ఏదో శక్తి అడ్డుకోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు పూజ చేస్తున్న సమయంలో అక్కడున్న రాగి నాణేలు, గాల్లో ఉన్న గాజులు అనేవి పుర్రెలో ఏకమవుతాయి. అప్పుడు ఒక్కసారిగా పుర్రె పగిలిపోవడంతో ఒక శక్తివంతమైన బల్లెం ప్రత్యక్షమవుతుంది. బుజ్జి, ఈ విషయంలో
మనం చేస్తుంది సరైన పనేనా? నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు కైరా. నాకైతే భవానీకి సాయం చేయడమే మంచిది అనిపిస్తోంది. అదే సమయంలో వారికి ఏవో అడుగు చప్పుళ్లు వినిపించడంతో కైరా వేగంగా అటువైపు దూసుకుని వెళ్తుంది. అప్పుడు చీకట్లో కపాల మాంత్రికుడు నడవడం గమనించి అది ఎవరు అయి ఉంటారని వేగంగా వెళ్లి దాడి చేస్తుంది. అలా వెలుగులోకి వచ్చిన తరువాత ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. మరోవైపు దెయ్యం కోటయ్య ఇంటి వద్దకు వెళ్లి, అమ్మా, నేను నీ భవానీని వచ్చాను, ఒకసారి బయటకు రా అమ్మా. ఆ మాటలకు తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. దాంతో భర్త మాటలను పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడు దెయ్యాన్ని చూసి భయపడకుండా దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడు దెయ్యం తనకు సాయం చేయమని కోరుతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు కైరా మీద కోపంగా ఉంటాడు. నువ్వు ఎందుకని ఆ దుష్టశక్తిని సాయం చేయాలనుకుంటున్నావు కైరా? నాకు అటువైపు న్యాయం ఉంది అనిపిస్తోంది మాంత్రిక, కాబట్టి మీరు కాస్త శాంతించండి. నేను ఆ దయాన్ని అంతం చేయడం కోసం మంగోలికా ప్రక్రియ ద్వారా బల్యం సృష్టించాను కైరా. ఈ నిర్ణయంలో ఏ మార్పు లేదు. మాంత్రిక, ఒకసారి మేము చెప్పేది వినండి. పాపం ఆ భవానీని అన్యాయంగా చంపేశారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా దెయ్యం చెప్పిన విధంగా పార్వతి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి మాంత్రికుడు పిలుస్తున్నాడని అబద్ధం చెప్పి ఇళ్లలో ఉన్న వారిని బయటకు రప్పిస్తుంది. అప్పుడు దెయ్యాన్ని చూసి వారు భయంతో పరుగులు తీస్తే దెయ్యం వారిని వెంటాడి చంపుతుంది. ఆ సమయంలో తాను చేసేది తప్పు అని పార్వతికి అనిపించదు. మరోవైపు ప్రజల ఆర్తనాదాలు విన్న కపాల మాంత్రికుడు అడ్డుగా ఉన్న కైరా వాళ్ల మీద దాడి చేస్తాడు. దాంతో కైరా బుజ్జీలు కూడా ప్రతిదాడి చెయ్యాల్సి వస్తుంది. అలా పోరాడిన కపాల మాంత్రికుడు వారిని కింద పడేలా చేసి ముందుకు కదులుతాడు. చివరిగా కపాల మాంత్రికుడు దెయ్యం ఉన్న చోటుకు చేరుకునేసరికి ఒక వ్యక్తి గాల్లో పట్టుకుని ఉంటుంది. ఇక చాలించు నీ మరణ హోమం, లేదంటే నిన్ను అంతమొందిస్తాను. దమ్ముంటే అంతం చెయ్యి. ఆ సమయంలో కపాల మాంత్రికుడు బల్లెం ప్రయోగించగా ఆ బల్లెం తిరిగి వెనక్కి వస్తుంది. అప్పుడు కపాల మాంత్రికుడు మళ్లీ బల్లెం ప్రయోగిస్తాడు. అది చూసి దెయ్యం సంతోషపడుతుంది. ఆ తరువాత కపాల మాంత్రికుడు చూస్తూ ఉండగా దెయ్యం ఆ వ్యక్తి ప్రాణాలు తీస్తుంది. ఇంతలో కైరా వాళ్లు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో దెయ్యం అటుగా పారిపోతున్న ఒక మహిళ ప్రాణాలు తీసేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. భవానీ, నువ్వు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నావు. నా మీద కోప్పడకు కైరా, కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. నిజానికి దెయ్యం అదుపు తప్పి ప్రవర్తిస్తుంది. ఆ సమయంలో దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోగా తాను తప్పు చేశానని కైరా భావిస్తుంది. కైరా, నిన్ను ఈ విషయంలో ఎంచాలనుకోవడం లేదు. ఒకవేళ నువ్వు గానీ నాకు సాయం చేయాలనుకుంటే ఆ దయ్యం మీద ప్రయోగించిన బల్యం ఎందుకని పని చేయడం లేదో చెప్పు. నేను మాసురి యాగం ద్వారా ఆ భవానీ శక్తిని ఒక కాకిలో విలీనం చేశాను మాంత్రిక. కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఈ విషయంలో నన్ను క్షమించు కైరా. ఇదంతా నా వల్లే మొదలైంది. ఇప్పుడు తప్పొప్పులను ఎంచుకునే సమయం కాదు కైరా. నువ్వే ఈ సమస్యకు పరిష్కార మార్గం. మీరు ఏమంటున్నారు మాంత్రిక? ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఏదో విషయం చెప్పి బల్లెం కైరా చేతికి అందిస్తాడు. అప్పుడు కైరా వేగంగా అక్కడి నుండి దూసుకుని వెళ్తుంది. మరోవైపు దెయ్యాన్ని అడ్డుకోవడానికి కపాల మాంత్రికుడు మరియు బుజ్జీలు కలిసి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో దెయ్యం చాలా బలంగా వాళ్ళని ఎదుర్కొంటుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తన శక్తితో బంధిస్తాడు. ఇంతలో ఆ చోటుకు కోటయ్య మరియు అతని భార్య వస్తారు. మాంత్రిక, దయచేసి నా బిడ్డను విడిచిపెట్టండి. కనీసం ఈ విధంగానైనా తన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ బిడ్డ మీద ఈ ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఇలాంటి అతి ప్రేమ ఉండడం మంచిది కాదు. ఒకసారి ఆలోచించు, ఈ మరణ హోమం అవసరమా? అవును పార్వతి, ఇదంతా నా వల్లే జరిగింది. పోనీ నేను నీ బిడ్డ చేతిలో చనిపోయాలన్నా నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను ఇంతకు ముందే చనిపోయాను అని కోటయ్య గతంలో కపాల మాంత్రికుని కలవటానికి వెళ్లినప్పుడు జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు ఒక క్షణం ఆలోచించి తన బిడ్డకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ దెయ్యం ఏమాత్రం పట్టించుకోదు. ఇంతలో దెయ్యం ఆ కపాల మాంత్రికుని బందీ నుండి విడిపించుకుంటుంది. దీనంతటికీ కారణం కైరా జరిపిన మాసురి యాగం. ఇప్పుడు కైరా వంతు బుజ్జి, తను వీలైనంత త్వరగా కథను ముగించాలి. ఎట్టకేలకు దెయ్యం అంతమవుతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు కోటయ్యతో మాట్లాడి సమస్య పోయిందని చెప్పడంతో అతని శరీరం గాల్లో కలిసిపోతుంది. అది చూసి పార్వతి కూడా ఎంతగానో బాధపడుతుంది. ఆ తరువాత కపాల మాంత్రికుడు బుజ్జితో కలిసి అక్కడి నుండి బయలుదేరుతాడు. మాంత్రిక, మీరు నన్ను బుజ్జిని క్షమిస్తారు కదా? పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు కదా, అలాగే నువ్వు కూడా నా బిడ్డలాంటిదానివి. ఏదో తెలియక తప్పు చేశావు, మరేం పర్లేదు కైరా. మరి నేనేంటి మాంత్రిక, మీకు మనవరాలినవుతానా?
మాటలకు వారంతా నవ్వుకుంటారు. ఈ విధంగా భవానీ కథ ముగిసిపోయింది. అలానే గ్రామస్తులు భేదభావాలు పక్కన పెట్టి కలిసిమెలిసి జీవించడం మొదలు పెడతారు. For more horror stories, please subscribe our channel.